దేవునికి స్తుతి కలుగునుగాక. మనము హోషేయ గ్రంథము 12వ అధ్యాయంలోనికి వచ్చి ఉన్నాం. ఇంతదనుక దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట మన జీవితాలకు ఆశీర్వాదకరంగాను హెచ్చరికగాను ఉందని నేను నమ్ముచున్నాను. ఈ సమయమందు ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 3-4 వచనాలను గమనించండి. 3-4 వచనాలను గమనించండి. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. చాలాసార్లు మన పోరాటాలు లోక సంబంధమైనవే. మనము దేవుని ఎదుట మోకరించినప్పుడు కానీ, లేక మనలను గురించి మనము మాట్లాడుకునేటప్పుడు కానీ, మనం ఇతరులతో మాట్లాడుచున్నప్పుడు కానీ, మనము మాట్లాడే ప్రతి మాట ఈ లోక సంబంధమైన యుద్ధము లాంటిదే. మానవుని బ్రతుకే శ్రమ, యుద్ధము, వేదన, గాయము, కన్నీరు, లేక యాచన, ప్రభు వైపు తిరిగి యాచించుట. యాకోబు 4వ అధ్యాయంలో నేను ఒక మాట చదువుతున్నాను, గమనించండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ప్రభువే అంటున్న మాట తన దాసుని ద్వారా, మీలో యుద్ధాలున్నాయి, మీలో అసమాధానం ఉంది. ఎందుకంటే మీరు వేటిని కోరుకొనుచున్నారో వాటి నిమిత్తమై యుద్ధము చేయుచున్నారు. మనుష్యుని పోరాటం ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైనదే కానీ దైవ సంబంధమైన పోరాటం కాదు. నేను ఒక మాట ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. ఇశ్రాయేలీయులు మోషే మీద తిరుగుబాటు చాలాసార్లు చేశారు. అయినను మోషే వారి నిమిత్తమై విజ్ఞాపనము చేయగలిగాడు. కానీ ఒక చోట ఏముందంటే, వారు అనగా ఇశ్రాయేలీయులు మోషే ఆత్మ మీద తిరుగుబాటు చేయగా, మోషే ఆత్మ మీద తిరుగుబాటు చేయగా. ఈ మాట నాకు చాలాసార్లు ఒక హెచ్చరికగా నిలిచింది. ఆత్మ మీద తిరుగుబాటు కలిగినప్పుడు మోషే కూడా మాట తప్పి దేవుని ఎదుట దోషి అయ్యాడు. నీ ఆత్మ నీ జీవితములో దేవుని ఎదుట నిర్దోషమైనదిగా ఉండగలిగినదా? మన జీవితాలలో మనము కోరుకునేవన్నీ భోగేచ్ఛలే, లోక సంబంధమైనవే. ప్రభుని ఎదుట మనము ప్రార్థించున్నప్పుడెల్లా మన యుద్ధాల్లో మనకు జయము కలుగు చేయమని అడుగుతామే తప్ప ప్రభు అంగీకరించగలిగిన ప్రార్థన చాలాసార్లు మన బ్రతుకులలో ఉండదు. ఒకసారి యెషయా గ్రంథము 8వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయం. చివరి వచనాన్ని చదువుకుందాం. 22వ వచనం. యెషయా 8:22. భూమి తట్టు తేరి చూడగా, భూమి తట్టు తేరి చూడగా బాధలును అంధకారమును దుస్సహనమైన వేదనయు కలుగును. వారు గాఢాంధకారములోనికి తోలివేయబడెదరు. భూమి తట్టు తేరి చూడగా వేదన, వేదన, దుఃఖము, కన్నీరు, పోరాటము, అన్ని యుద్ధాలేనండి. నరుని కాలమే యుద్ధకాలం అయిపోయింది. కానీ ఇక్కడ వేరొక యుద్ధం మనకు కనిపిస్తుంది. మనుష్య సంబంధమైనది, శరీర సంబంధమైన యుద్ధము కాక వేరొక యుద్ధం. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, ఎవడైనా పోరాటం చేయాలంటే తనతో పోరాడగలిగిన వానితో పోరాటం చేస్తాడు. కానీ ఇక్కడ యాకోబు తనకంటే గొప్పవానితో పోరాటం చేస్తున్నాడు. తనకంటే ఘనమైన వానితో పోరాటం చేస్తున్నాడు. మొదటి పోరాటము తల్లి గర్భములో ప్రారంభించాడు. ఇక్కడ మనం చదువుకున్నాము, యాకోబు దేవుని సన్నిధిలో మరి జ్యేష్ఠత్వాన్ని కోరుకొని
తల్లి గర్భములో ఉండగానే తన సహోదరుని కాలి మడిమను పట్టుకొని పైకి రావాలని చూశాడు. యాకోబు తల్లి గర్భములో ఉండగా జ్యేష్ఠుడుగా జన్మించవలనని పోరాటాన్ని ప్రారంభించాడు. ఇక్కడ అతని పోరాటము పెద్దవాడుగా పుట్టాలని కాదు. ఇక్కడ అతని పోరాటము శరీర సంబంధమైన జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నట్టు కాదు. తండ్రి అయిన దేవుని ఎదుట క్రీస్తుకు వారసుడుగా పుట్టాలని, క్రీస్తుకు వారసుడుగా జన్మించాలని. అందుకే రిబ్కా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, నీ గర్భములో 2 జనపదములు కలవు. అలజడి, గర్భములో అలజడి. ఏంటి ప్రభు అంటే 2 జనపదములు ఉన్నాయి. ఆ జనపదములు ఆత్మ సంబంధమైన పోరాటమును తల్లి గర్భములో చేయుచున్నారు. దేవుడేమో ఏశావు పెద్దవాడుగా పుట్టడానికి నిర్ణయిస్తే, యాకోబేమో నేను జ్యేష్ఠుడుగా పుడతాను ప్రభు అంటున్నాడు. కారణం ఏంటి? జ్యేష్ఠుడుగా పుడితే ఏమొస్తుంది? మీకు తెలుసో లేదో, జ్యేష్ఠుడుగా పుడితే శరీర సంబంధమైన ఆస్తి రావచ్చు, రాకపోవచ్చు. ఈ లోక సంబంధమైనటువంటి పారంపర్య ఆచారంలో బట్టి జ్యేష్ఠుడుకు రావాల్సిన ప్రతిదీ రావచ్చు, రాకపోవచ్చు. కానీ జ్యేష్ఠుడుగా జన్మిస్తే వచ్చేదేంటో తెలుసా అండి? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నట్లుగా దేవుడు వారికి సొంతమై స్వాస్థ్యమై ఉంటాడు. దానిని కోరుకొని యాకోబు యుద్ధము చేయడానికి ఇష్టపడ్డాడు. ఆ తరువాత మనం గమనిస్తే యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడెను. ఇక్కడ దేవునితో పోరాడడం అంటే దేవుడు దిగి రాలేదండి. ఆ తర్వాత మాట మీరు గమనించండి. దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయముందెను. ముందు దేవుడు అన్నాడు కాబట్టి చాలామంది అనుకుంటారు దేవుడే వచ్చాడేమో పోరాటం చేయడానికి. దేవుడు నరునితో పోరాటం చేయడానికి దిగి వచ్చేంత చిన్నవాడు కాదు. ఆయన పోరాటము చేయడు. ఆయన తన నోటి మాటతో అన్నిటినీ జరిగించగలిగిన. అయితే దేవుని చేత పంపబడిన దూతతో పోరాడాడు గనక దేవునితో పోరాడినట్టుగా ఉపమాన రూపకముగా వ్రాయబడింది. ఏంటి ఈ పోరాటం మనం గమనిస్తే అక్కడ దేవదూతతో అతడు మాట్లాడుతుంటాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను. ఏం ఆశీర్వాదం కావాలి? తనకు కావలసిన ఆశీర్వాదం ఏంటి? ఆస్తి తక్కువేమీ లేదు, వారసులు తక్కువేమీ లేరు. తనకు కావలసిన వాటినన్నిటినీ సంపాదించుకున్నాడు. మరి ఏమి తక్కువైందంటే, జ్యేష్ఠుడుగా పుట్టడానికి ఆశపడిన తాను జ్యేష్ఠుడుగా పుట్టకపోయినా జ్యేష్ఠత్వాన్ని కొనుక్కున్నాడు. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి ఏశావు దగ్గర దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో దేవుని యొక్క కుమారునిగా పిలువబడవలన్న ఆశతో జ్యేష్ఠత్వాన్ని కొనుక్కున్నాడు. అయితే ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి జ్యేష్ఠత్వాన్ని కొన్నాడో ఆ వ్యక్తి 400 మందితో కత్తి పట్టుకొని వస్తున్నాడు ఆ జ్యేష్ఠుడిని చంపాలని. ఇక్కడ యాకోబు జ్యేష్ఠత్వమును కొనుక్కున్న జ్యేష్ఠుడు. ఆ జ్యేష్ఠుడిని చంపడానికి శరీర సంబంధమైన సహోదరుడు కత్తితో 400 మందితో వస్తున్నాడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? తల్లి గర్భములో నుంచి జ్యేష్ఠుడిగా పుట్టడానికేమో వీలు కాలేదు. ఇప్పుడు జ్యేష్ఠత్వాన్ని కొన్న తర్వాత ఆ జ్యేష్ఠత్వాన్ని చంపడానికి వస్తున్న వ్యక్తిని ఎదుర్కోవడానికి తనకు శక్తి చాలదు. శరీర సంబంధమైన విషయములో తాను దాసుడుగా ఏశావు ముందు మోకరిల్లినను, ఆత్మ సంబంధమైన పోరాటంలో తనను కాపాడగలిగిన వాడు, తనకు జ్యేష్ఠత్వాన్ని బ్రతుకును ఇవ్వగలిగిన వాడు ఒక్కడే అని ఎంచి ప్రభు సన్నిధిలో దూతతో పోరాడాను. ఈ రోజున మనము చాలాసార్లు పోరాటాలు చేస్తామండి. మనం కూడా చాలాసార్లు పోరాటాలు చేస్తాం. దేవుని సన్నిధిలో మోకరించిన వాడిని ఎవరినైనా చూడండి, ఎక్కువ భాగం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వాళ్ళని ఎవరినైనా చూడండి, ఎక్కువ భాగం. దేవుని సన్నిధిలో ఎవరినైనా ఏమి కావాలని అడిగి చూడండి, ఎక్కువ భాగం చెప్పే జవాబు ఏంటంటే ఫిజికల్ బ్లెస్సింగ్స్, శరీర సంబంధమైనటువంటి బ్రతుకును ఆశీర్వాదాన్ని కోరుకుంటారు.
సొలొమోను అడిగిన ఆశీర్వాదం ఏంటండి? ఏమని అడిగాడు సొలొమోను దేవుణ్ణి? ఇంతమందిని పాలించడానికి నాకు వయసు లేదు, శక్తి చాలదు, నువ్వు నాకు జ్ఞానం ఇవ్వు. ఇది కూడా శరీర సంబంధమైనదే. మనం అడిగేదేంటి? ప్రభువా, నాకు ఒక కుటుంబం ఉంది, నా చుట్టూ మనుషులు ఉన్నారు, వారందరి ఎదుట నేను నా కుటుంబము ఘనమైన స్థానంలో ఉండాలని అడుగుతామే తప్ప, ప్రభువా, ఆత్మ సంబంధమైన జ్యేష్ఠుడుగా బ్రతకడానికి నా చుట్టూ ఉన్నటువంటి ఈ బలహీన శక్తులను ఎదిరించి పోరాడి జయమందుటకు నాకు బలమునిమ్మని ప్రార్థన చేసే క్రైస్తవుడు ఏడండి? శరీరములో ఎన్నో సంపాదించుకున్నావు, ఆత్మలో నీవు సంపాదించుకున్న జ్యేష్ఠత్వము నీ దగ్గర ఉందా? నీవు చెప్పగలవా, నేను క్రీస్తుతో కలిసి జ్యేష్ఠత్వాన్ని ఏకముగా సంపాదించుకున్నానని చెప్పగలవా? అడుగో యాకోబు 400 మందిని తీసుకొని కత్తితో వస్తున్నాడు ఏశావు యాకోబుని చంపడానికి. ఏశావు వస్తున్నాడు. అలాగే ఈ లోకములో అనేకములైనవి నీ మీద ప్రభుత్వము చేయుచున్నవి, నీ మీద ప్రభుత్వము చేయుచున్నవి. బైబిల్లో ఉందండి ఈ ప్రవచనం. యాకోబు విషయంలో ప్రభువు తండ్రి ద్వారా మాట్లాడుతూ అంటాడు, నీ మీద నుండి అతని కాడి తీసివేయబడును. ఎప్పటి వరకు ఉంది ఈ కాడి? జ్యేష్ఠత్వాన్ని కొన్నది మొదలుకొని ఏశావు ఎదుట పోయి తాను నిలువబడినంత వరకు ఆ కాడి అతని మీద ఉంది, జ్యేష్ఠుడైనా కూడా. ఈరోజున నీవు నేను జ్యేష్ఠులమే క్రీస్తు రక్తమును బట్టి. అయినను మనము కాడినే మోయుచున్నాము. అది ఈ లోక సంబంధమైన కాడి, విశ్వాసముతో క్రీస్తు కొరకైన కాడి కాదు. ఏశావు అనే కాడి ఇంకా నీ మీద ఉంది. ఇంకెప్పుడండి నువ్వు దానిని తొలగించుకొని ప్రభు కొరకు బ్రతకగలిగేది? ఆ కాడి నీ మీద నుండి తీసివేయబడేది ఎప్పుడో ఒకసారి నువ్వు ఆలోచించుకో. ప్రభు ఎదుట కాడిని తీసివేయగలిగేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విజయాన్ని నువ్వు పొందడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రభుని బిడ్డ, నువ్వు జ్యేష్ఠుడుగా క్రీస్తు రక్తములో నీవు జన్మించావు. క్రీస్తు రక్తములో జ్యేష్ఠుడు అయ్యావు. నీ శరీరంలో నువ్వు జ్యేష్ఠుడువో కాదో నాకు తెలియదు. నువ్వు పెద్దవాడిగా పుట్టావో, రెండవ వ్యక్తిగా పుట్టావో, మూడవ వ్యక్తిగా పుట్టావో, కానీ యేసును నువ్వు అంగీకరించగానే నీవు దేవుని నామ మహిమార్థమై జ్యేష్ఠుడుగా పుట్టావు. ఒకసారి ఆదికాండము 27వ అధ్యాయం చూడండి. పరిశుద్ధ గ్రంథమును తీసి ఆదికాండము 27వ అధ్యాయము 40వ వచనం. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు వగదువు, నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరుచివేయదు అని అతనికి ఉత్తరం ఇచ్చాను. కాడిని మోస్తూనే ఉన్నాడు జ్యేష్ఠుడుగా పుట్టినా కూడా. కానీ యాకోబు ఆ జ్యేష్ఠత్వాన్ని కొన్నాడే తప్ప అతనికి భయపడుతూనే వచ్చాడు. నీ జీవితంలో ఏశావు మోస్తున్న ఈ కాడి నీవు కూడా మోస్తున్నవి. ఎందుకు ఏశావు వలె భ్రష్టత్వాన్ని, ఈ లోక సంబంధమైన చేదైన వేరు అంటే అనుభవం నీకు? నువ్వు యాకోబుగా ఉన్నా కూడా అన్న చంపుతాడన్న భయముతోటి ఎందుకు బ్రతుకుతున్నావు? ఆ కాడి ఎందుకు మోస్తున్నావు? దేవుని దగ్గరికి వెళ్ళి నీవు కూడా చేయవలసిన ప్రార్థన ఇదే. ప్రభువా, నేను జ్యేష్ఠుడుగా జ్యేష్ఠత్వాన్ని కొనుక్కున్నాను, అనగా యేసయ్య రక్తంలో అది నాకు ఇవ్వబడింది. అయినను ఏశావు చంపునన్న కాడి నా మీద ఇంకా ఉంది. ఈ లోక సంబంధమైనటువంటి వేదన, ఈ లోక సంబంధమైనటువంటి బలహీనత, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం అనేటువంటి ఈ బలహీనమైనటువంటి అనుభవాలు నా మీద కాడిగా ఉన్నాయ్యా. వాటిని తీసివేస్తే నేను నీ కొరకు బ్రతుకుతాను. దేవుని బిడ్డ, మరొకసారి యాకోబుగా చేయవలసిన ప్రార్థన ఏంటో 12వ అధ్యాయము, హోషేయ 12వ అధ్యాయము 8వ వచనంలో మనం చదవగలం. హోషేయ 12వ అధ్యాయము 6వ వచనం చూడండి. కాబట్టి
నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచు. ఇవన్నీ చెప్పడానికి సమయం చాలదు, కానీ ఒక్క మాట మాత్రం నేను మీతో పంచుకుంటాను. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను. విశ్వాస సంబంధమైన యాత్రలో ప్రభువు వైపు తిరుగుట చాలా అవసరం అండి. ప్రభువు వైపు తిరుగుట చాలా అవసరం. నేను యాకోబు జీవితాన్ని గమనించినప్పుడు, ఆ రాత్రి అక్కడ పడుకున్నాడు, కలొచ్చింది, దేవునికి ప్రార్థన చేశాడు. తన మామ ఇంటికి వెళ్ళాడు, ప్రభు మీద ఆధారపడ్డాడు. అక్కడ ఎంతో పోరాటం మామతో, కానీ ప్రతి విషయంలో దేవుని మీదే ఆధారపడ్డాడు. చివరికి తన ప్రయాణములో దేవుని మీద ఆధారపడ్డాడు. మామ తనని తరుముచూ వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు. ఏశావు అతను చంపడానికి వచ్చినప్పుడు ఇక్కడ దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రతి విషయంలో ప్రభు మీద ఆధారపడ్డాడు గనుక యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చుకున్నాడు. మన జీవితాలలో కూడా ఎన్నోసార్లు దేవుని వైపు ఆధారపడ్డాం అనుకుంటాము, కానీ దేవుని మీద సంపూర్ణముగా మనస్సు నుంచినటువంటి దినములు, అనుభవాలు తక్కువే. మన ఉద్దేశములో ప్రభువు మనకు అన్నిటినీ ఇవ్వాలి. దేవుని బిడ్డ, ఒక మాట చెప్తాను నేను ముగించబోయే ముందు. యాకోబుకు ఆస్తి ఉంది, యాకోబుకు అన్నీ ఉన్నాయి, కానీ యాకోబు జీవితంలో ప్రభువుకి ఇచ్చినటువంటి మాటను నిలువబెట్టుకునేంత జ్ఞానం రాలేదు. అందుకే ఏశావు వైపు పరిగెత్తాడే తప్ప, ప్రభువా నీవు నన్ను దీవిస్తే, ఆహారము వస్త్రము రాకపోకలలో క్షేమమిస్తే నేను నీకు వాగ్దానము చేసిన బేతేలుకు వస్తాను అని చెప్పిన మాట మర్చిపోయాడు కదా. ఏశావు ఎవరండి? కత్తి తీసుకొని చంపడానికి వచ్చినంత మాత్రం ప్రభువు కాపాడడా? ఏశావుకు భయపడి ఏశావు వైపు వెళ్ళే బదులు బేతేలు వైపు ఎందుకు ప్రయాణం చేయలేదు యాకోబు? బేతేలు వైపు ఎందుకు ప్రయాణం చేయలేదు? దేవుడు కొట్టేదాకా బైబిల్లో మనం చూస్తే, దేవుడు తన కుమార్తె విషయంలో యాకోబునకు అవమానము కలుగ చేసినప్పుడే బేతేలు దేవుని చేత గుర్తు చేయబడింది. నీ జీవితంలో, నా జీవితంలో ఏశావు వైపు ప్రయాణాన్ని మానివేద్దామండి. ఏశావు వైపు వెళ్ళవద్దు, బేతేలు వైపు ప్రయాణం చేద్దాం. బేతేలు అనే మాటకు అర్థము దేవుని మందిరము. బేత్ ఏల్, దేవుని మందిరము. ఏశావు ఏంటి? ఏశావు అంటే మరణము, ఏశావు అంటే భ్రష్టత్వము, ఏశావు అంటే వ్యభిచారము, ఏశావు అంటే చేదైన వేరు, ఏశావు అంటే తల్లిదండ్రులకు వేదన కలుగు చేయుటకు ఇష్మాయేలు కుమార్తెలను వివాహము చేసుకున్న అనుభవం. ఇది ఏశావు అంటే. ఏశావు వైపు ఎందుకు వెళుతున్నావు? బేతేలు వైపు నీ ప్రయాణం చేయి. దానిని ప్రభు ఇక్కడ ఏమని వ్రాయించాడంటే, నీవు నీ దేవుని వైపు తిరగవలెను. అనగా నీవు ప్రయాణాన్ని బేతేల వైపు మలుచుకో. చాలాసార్లు మన మార్గాలు మనము మార్చుకోము. చూడండి, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం. ఒకసారి నాతో ఆ మాట చదువుకొని మనము ప్రార్థనతో ముగించుకున్నాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 17-18 వచనాలు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 17-18 వచనాలు. మిమ్మును కాపు కాయుటకు నేను కావల వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి, వారు చేయు బూరధ్వని వినబడుచున్నది. అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్యజనులారా వినుడి, సంఘమా వారికి జరిగిన దానిని తెలుసుకొను. ఇక్కడ మనం గమనించాల్సిన ఆత్మీయ సత్యం ఏంటంటే, దేవుడు బూర ఊదు వారిని పంపించాడు. ఆ బూరని విని నీ ప్రాణాన్ని కాపాడుకోమంటే నువ్వేం చెప్తున్నావు? మేము వినము, మాకు తెలుసు మేము ఎలా బ్రతకాలి. అంత్య దినాలలో దేవుడు బోర ఊదుతున్నాడని, ఆ బోరే ప్రభుని వాక్యం. ఆ బోరే దేవుడు తన దాసుల ద్వారా వినిపించుచున్న హెచ్చరిక నాదము. నేను వినను, నాకు ఇష్టమైనట్టుగా నేను బ్రతుకుతాను,
నాకు తెలుసు, నాకు వాక్యం తెలుసు, నాకు ప్రార్థన తెలుసు, నాకు దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో ఎలా ఉండాలో తెలుసు అని నువ్వు అనుకుంటే కష్టం. బోరా, ప్రభుని స్వరము, ప్రభుని మనస్సు, ప్రభుని హెచ్చరిక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, జ్యేష్ఠత్వాన్ని యేసయ్య రక్తమందు మాకు ఇచ్చారు. ఆ జ్యేష్ఠత్వాన్ని కలిగిన మేము బేతేల వైపు ప్రయాణము చేయగల కృప దయచేయాలి. బేతేల వైపు వెళ్ళినప్పుడు మాకు వినబడుచున్నటువంటి బోరధ్వని క్రీస్తును గూర్చిన జ్ఞానము, ఆయన రాజ్యమును గూర్చినటువంటి జ్ఞానమును ప్రకటించుచున్నందున ఆయన క్రీస్తుతో ఆ రాజ్యములో మేము కూడా పరిశుద్ధ కృపను పొందుకొనగల సహాయం మాకు దయచేయమని, వినబడిన బోర నాదమును బట్టి బ్రతుకుటకు కృపను అనుగ్రహించమని, మా జ్ఞానమును బట్టి కాక క్రీస్తు వలన కలిగిన జ్యేష్ఠత్వపు అనుభవాన్ని బట్టి బ్రతుకుటకు సహాయం దయచేయండి. మా సమస్తమును మీకు అప్పగించి యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.